తాడికొండూరు మండలం సిరిపురం గ్రామములో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బీఆర్పురం ఎస్సీ మాలలకు పంచాయతీ ద్వారా విడుదల చేసే నీటి బావిలో మురికి నీరు చేరి కాలనీ వాసుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, అధికారులు ఎందరు మారినా ఎస్సీ కాలనీ బీఆర్పురం మాలలకు నీరు అందించలేని పరిస్థితి. కానీ ఇలా వర్షాలు అధికమైనప్పుడు రోడ్ల వెంట పారుతున్న మురికి నీరు బావిలోకి చేరి బావి నిండా మురికి నీరు తాండవిస్తా ఉన్న పరిస్థితి. పంచాయతీ వారు ఆ నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులలో నీరు మురికిగా దుర్వాసనతో ఆ నీటిని ఉపయోగిస్తున్న బీఆర్పురం మాలల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపుతుంది. అతివృష్టి అనావృష్టిలా ఉన్న బీఆర్పురం వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అతివృష్టిలో మురికి నీరు అందించడం, అనావృష్టిలో అసలు నీరు అందించలేకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ఎందుకో మరి అధికారులకు కాలనీలపై చిన్న చూపు. ఈ మురికి నీరు బావి విషయమై దాదాపు 4 సంవత్సరాల నుండి అధికారులకు చెప్పినా గాలికి వదిలేశారే తప్ప బావి చుట్టూ బాగు చేసిన పాపాన పోలేదు. మండలంలో ఉన్న RWSAEకి మొరపెట్టినా గాని కంటి తుడిపే గాని పేదల కాలనీలపై కనికరం చూపని పరిస్థితి. నీరు లేక ఉన్న నీరు పనికిరాక బీఆర్పురం కాలనీ వాసుల పరిస్థితి అధికారుల చేత ఆ చెంప ఈ చెంప పగలగొట్టించుకునే పరిస్థితి. అయ్యా అధికారులారా, ఎందుకయ్యా మా కాలనీలపై చిన్నచూపు అని కాలనీ ప్రజలు అల్లాడిపోతున్నారు. లక్షలు కోట్లు ఖర్చు చేస్తారే గాని అందులో నీటి బుట్టంతా ప్రేమ కాలనీలపై చూపండయ్యా అని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ వారు నిర్లక్ష్యపు పనివారితో పని చేపిస్తూ ప్రజల డబ్బును జీతాలుగా ఇస్తూ ప్రజలకు అడిగే అర్హత లేకుండా ఏర్పాటు చేసుకున్న పనివారికి మీ యొక్క నియమ నిబంధనలు చెప్పండి. తక్షణమే పొరపాట్లు సరిచేసుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. సిరిపురములో బీఆర్పురం కాలనీ మరియు ట్రాక్ అవతల చైతన్య కాలనీకి, బీసీ అంగన్వాడీ ఏరియాకు, 1వ వార్డు ఎస్టీ సెంచుల కాలనీకి నీటిని అందిస్తారని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మండల RWSAEని, సంబంధిత మండల అధికారులను, గ్రామ అధికారులను కాలనీ వాసులు ప్రజలు వేడుకుంటున్నారు. డిపిఓ మరియు జిల్లా కలెక్టర్, సంబంధిత స్థానిక నాయకులు, శాసనసభ్యులు కూడా గమనించి తక్షణ పరిష్కార మార్గాలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.